ఓకే. మనకి ఫస్ట్ ఇసుక వీపీసీ అనమాట ఇది. ఓకే. వీపీసీలో ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. సబ్‌నెట్స్ ఒకటి, రౌటింగ్ టేబుల్స్ ఒకటి, ఇంటర్నెట్ గేట్‌వేస్ ఒకటి అని చెప్పి. దాని తర్వాత ఓకే. మనకి ఇట్లా చాలా ఉంటాయి దీంట్లో. నెట్వర్క్ ఆ! ఎస్‌ఎల్‌సి, సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ. ఆహాహాహా! హ్మ్. ఫస్ట్ మీరు ఒక వీపీసీ గురించి మీరు మన అమెజాన్ ఆర్టికల్ ఉంది కదా! దాంట్లో ఒకసారి మీరు క్లియర్‌గా చదవండి. నీకు ఇంకా ఈజీగా ఓకే. అర్థమవుతుంది. దాని తర్వాత మనం ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా ఎలా ఉంటుందో ఒకసారి వీపీసీ ఎలా క్రియేట్ చేస్తారో, దాని తర్వాత మిగతా అన్ని స్టెప్ బై స్టెప్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారని చెప్పి చూపిస్తాను నేను ఒకసారి. సరే. సరే బ్రో. ఓకే. క్రియేట్‌గా వీపీసీ అని చెప్పిన తర్వాత మనకు ఆ వీపీసీ నేమ్ ఏదైనా ఎంచుకోవచ్చు మనం. ఏదన్నా ఓకే. ఓకే. హ్మ్. ఓకే. మన ఓకే. క్యాలెండర్ అని చెప్పి మనకు సింపుల్‌గా ఐడెంటిఫై చేయడానికి ఉంటుందది. ఓకే. దాని తర్వాత మనకు సీఏడీఆర్ బ్లాక్స్ అని చెప్పి అది కూడా మనకు ఇక్కడే ఉంటుంది. మనకు ఐపీ అడ్రెస్ అని చెప్పి ఐపీ సబ్‌నెట్ కాలిక్యులేటింగ్ అని చెప్పి కొడితే వచ్చేస్తుందన్నమాట. ఆహా! చాయ్ సబ్ మనకు దీంట్లో ఈ ఎన్ని కావాలి అని చెప్పి మనకు ఐపీఎస్ మనకి ఎన్ని ఐపీస్ కావాలని చెప్పి మనకు దీంట్లో ఉంటుందన్నమాట. ఓకే. /8 అంటే మనకి ఇన్ని ఐపీస్ వస్తున్నాయి. దాని తర్వాత మనకి /16 అని చెప్పి మనం మాక్సిమం ఇవే వాడతామన్నమాట ఆర్గనైజేషన్‌లో ఎప్పుడైనా సరే. అవునవును. /16 సబ్‌నెట్ వాడతామన్నమాట. ఎందుకంటే దానికి 65,535 ఐపీ అడ్రెస్ వస్తాయి. 534 ఉంది ఇక్కడ. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఇక్కడ మనం 10 డాట్ 0.0.0 /16 క్లాస్ 16. హ్మ్. /16 అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఇన్ని ఐపీ అడ్రెస్ వస్తాయన్నమాట మనకి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మన కీబోర్డ్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. జస్ట్ వీపీసీ ఒక నేమ్ ఏమన్నా. ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చనమాట అక్కడ. ఓకే. 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 ఇప్పుడు వీపీసీ క్రియేట్ అయిపోయింది మనకి. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యాలెండర్ అని చెప్పి వీపీసీ ఒకటి క్రియేట్ అయిపోయింది. అవును బ్రో. అవును. ఓకే. ఆ వీపీసీ తర్వాత మనకేంటంటే సబ్‌నెట్స్ కూడా క్రియేట్ చేయాలి. ఈ ఫ్లో ఎలా ఉంటుందంటే నేను ఇది ఒకసారి మీకు డయాగ్రామ్ వేసి చూస్తాను. ఇదంతా ఒక మన వీపీసీ అనుకుంటే ఒక రీజియన్‌లో ఒక వీపీసీ. ఒక రీజియన్‌లో ఒక వీపీసీ అనమాట. వీపీసీ అంటే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ సిటీ అనుకోండి ఫుల్‌గా. అంతే. ఓకే. ఓకే. ఆ హైదరాబాద్ సిటీలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్‌నెట్స్. సబ్‌నెట్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ సబ్‌నెట్స్. మల్టిపుల్ సబ్‌నెట్స్ ఉంటాయి. ఓకే. అవేంటంటే మనకి హైదరాబాద్‌లో మనకి రైల్వే స్టేషన్స్ గాని, బసెస్ గాని, లేకుంటే మిగతాది గాని ఏదైనా పెట్టుకోవచ్చు. అలా అనుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ తీసుకున్నట్లయితే. ఎగ్జాంపుల్. ఓకే. ఆ! ఇవి సబ్‌నెట్స్ అనమాట ఇవి. ఓకే. ఇది ఎయిదర్ పబ్లిక్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. పబ్లిక్, ప్రైవేట్ మనకి 2 ఏది కావాలంటే అది చేసుకోవచ్చనమాట. ఓకే. మనకి పబ్లిక్, ప్రైవేట్ కావాలంటే సెపరేట్‌గా మనకి నాట్‌కేప్ అని చెప్పి ఒకటుంటుంది. నాట్ గేట్‌వే. అవును. అవును. ఆ! అవును. అదేంటంటే మనకి త్రూ పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కి ఇంటర్నల్ కనెక్టివిటీ కోసం అది నాట్‌కేప్ అనేది వాడతామనమాట మనం. అవునవునవును. ఓకేనండి. ప్రాబ్లమ్ లేదండి. సబ్‌నెట్ జస్ట్ ఓకే. 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 ఆ! ఓకే. జస్ట్ నాకు ఓవర్ చేస్తే సరిపోతుంది. మరి కరెక్ట్‌గా పర్లేదు. ఓకే. ఓకే. దాని తర్వాత క్రియేటివ్ సబ్‌నెట్. ఏ ఓకే. వీపీసీలో మనం ఏ సబ్‌నెట్ క్రియేట్ చేయాలి ఓకే. అని చెప్పి ఇక్కడ మనకి ఏ వీపీసీలో అంటే మన క్యాలెండర్ వీపీసీలో ఒక సబ్‌నెట్ క్రియేట్ చేయాలనమాట మనం. ఓకే. ఓకే. ఆ సబ్‌నెట్ ఏంటంటే జనవరి అని చెప్పి ఇస్తాను. మనకి జనవరి. క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. అది ఏ అవైలబిలిటీలో చేయాలి మనం. ఇక్కడ ఏ మనం ప్రతి జోన్స్. జోన్స్ అన్నమాట. ప్రతి ప్రతి రీజియన్‌లో మనకి కొన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన అవునవును. నార్త్ వర్జీనియా కాబట్టి ఇక్కడ ఆ! 6, 7 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ ఇక్కడ అవైలబిలిటీ వర్జీనియా, ముంబై దాన్ని బట్టి చేంజ్ అవుతా ఉంటాయి ఇక్కడ. దాన్ని బట్టి మనకు అవైలబిలిటీ జోన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయన్నమాట చేంజ్ ఎప్పుడైనా అవుతాయి. సరే. ఓకే. ఓకే. ఇప్పుడు నేను 1 సెలెక్ట్ చేశాను. దాని తర్వాత మనకి ఈ ఐపీ అడ్రెస్ రేంజ్ మన సబ్‌నెట్ లెవెల్ ఇవ్వాలన్నమాట. అవునవును. 10.0.0.0/24 అన్నమాట ఇది. ఓకే. /24 అంటే మనకి 251 ఐపీ అడ్రెస్ వస్తాయన్నమాట. దీంట్లో 200. చూసుకుంటే మనం ఓకే. /24 అని చెప్తే ఇక్కడ వస్తున్నాయన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. దాని తర్వాత మన ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత మనం ఇంకోటి కావాలంటే ఇంకో సబ్‌నెట్ ఇక్కడే ఇచ్చుకోవచ్చన్నమాట. సెకండ్ సబ్‌నెట్ ఇది. ఓకే. ఇక్కడే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇది ఫిబ్రవరి. 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 ఇది సె సెవెన్ 1 బిలో క్రియేట్ చేస్తున్నాను ఇది. ఓకే. దాని తర్వాత 10.0.0.1 0 డాట్ 1/24. 24. అచ్చా. హ్మ్. 254. ఇదేంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! ఇదే ఐపీ అడ్రెస్ మళ్ళీ ఇక్కడ ఇచ్చామనుకోండి అది తీసుకోదన్నమాట. ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్‌గా ఇవ్వాలి. అవునవును. ఆ డిఫరెంట్‌గా ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటుందన్నమాట. సేమ్ సబ్‌నెట్ ఓహ్! ఇస్తే తీసుకోదన్నమాట. ఓకే. సేమ్ ఐపీ అడ్రెస్. హ్మ్. తర్వాత మనకి ఇట్లా మల్టిపుల్ సబ్‌నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఓకే.
2 సబ్‌నెట్స్ ఇది ఒక వీపీసీలో క్రియేట్ అయ్యాయి. ఈ 2 సబ్‌నెట్స్ ఒక వీపీసీలో క్రియేట్ చేయాలన్నమాట. ఆహా! ఓకే. ఓకే. దాని తర్వాత మనకి రౌటింగ్ టేబుల్ కావాలి. ఓకే. రౌటింగ్ టేబుల్ కంటే మనం ఫస్ట్ మన ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఈ ఇంటర్నెట్ గేట్‌వే అనేది రౌటింగ్ టేబుల్ అటాచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేద్దాం అన్నమాట. ఓకే. ఓకే. ఇంటర్నెట్ గేట్‌వే ఎలా ఉంటుందంటే మనకి ఈ ట్రాఫిక్ అనేది బయటికెళ్ళడానికి అన్నమాట మొత్తం. అవునవును. ఓకే. బయట పబ్లిక్ సిస్టమ్ యాక్సెస్ చేయడానికి పబ్లిక్ సిస్టమ్ యాక్సెస్ చేయడానికి మనం ఈ ఇంటర్నెట్ గేట్‌వే అనేది వాడతాం అన్నమాట. వాడతాం. అచ్చా! ఓకే. ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్‌వే అన్నమాట ఇది. ఇంటర్నెట్ గేట్‌వే. ఓకే. ఈ సబ్‌నెట్ ప్రైవేట్ పబ్లిక్ కంప్యూటర్‌ని యాక్సెస్ చేయడానికి త్రూ నాట్ గేట్‌వే ద్వారా బయటికెళ్ళిపోతుందన్నమాట అది. ఓకే. ఓకే. త్రూ ఇంటర్నెట్ గేట్‌వే ద్వారా బయటికెళ్ళిపోతుంది అది. ఓకే. ఓకే. సో, పబ్లిక్ దాన్ని యాక్సెస్ చేయడానికి. పబ్లిక్‌ని యాక్సెస్ చేయడానికి అది. ఓకే. ఓకే. క్యాలెండర్ ఐజీడబ్ల్యూ అని చెప్పి కొడుతున్నాము. హెచ్‌జిడి. ఓకే. ఓకే. ఇంటర్నెట్ గేట్‌వే. ఓకే. ఓకే బ్రో. ఓకే. క్రియేట్ ఇంటర్నెట్ గేట్‌వే. ఓకే. మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంటర్నెట్ గేట్‌వే కూడా క్రియేట్ అయిపోయిందన్నమాట ఇక్కడ. ఓకే. ఈ గేట్‌వే. ఇంటర్నెట్ గేట్‌వేని మన వీపీసీకి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేయాలి. ఓకే. 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 బై డిఫాల్ట్‌గా ఇక్కడ డిటాచ్డ్ అని చెప్పి ఉంటుంది. మనం దాన్ని సెలెక్ట్ చేసి మనం అటాచ్ టు వీపీసీ అంటే ఏ వీపీసీ క్రియేట్ చేయాలి. ఒక ఇంటర్నెట్ గేట్‌వే ఒక వీపీసీకి మాత్రమే అటాచ్ చేయొచ్చన్నమాట ఎప్పుడైనా సరే. మల్టిపుల్ ఓకే. వీపీసీకి ఓకే. మల్టిపుల్ వీపీసీకి అటాచ్ చేయడానికి ఉండదన్నమాట ఇది. ఓకే. ఒక ఇంటర్నెట్ గేట్‌వే ఒక వీపీసీకి మాత్రమే అటాచ్ చేయాలి. ఓకే. ఓకే. అటాచ్ ఇంటర్నెట్ గేట్‌వే అని చెప్పి మనం కొట్టేస్తాం. ఇక్కడ అటాచ్ చేస్తాం. మన వీపీసీకి ఈ యొక్క ఇంటర్నెట్ గేట్‌వేని అటాచ్ అయిపోయిందన్నమాట. ఓకే. అటాచ్ అయిపోయిన తర్వాత మనం అసలు ఈ రౌటింగ్ టేబుల్స్‌లో మనం ముఖ్యంగా ఏం చేస్తామంటే ఈ ట్రాఫిక్‌ని ఈ సబ్‌నెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఎక్కడి నుంచి ఎట్లా పంపియాలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపియాలి. రౌటింగ్ ఎలా జరగాలి? అంటే మనం ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా! ఆ సిగ్నల్స్‌లో ట్రాఫిక్ లైట్‌ల లాగా అన్నమాట. లెఫ్ట్‌కెళ్తే ఇలా ఉంటుంది. రైట్‌కెళ్తే ఇలా ఉంటుంది. స్ట్రెయిట్‌కెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పి ఒక ఓకే. ట్రాఫిక్ లైట్‌లు సిగ్నల్స్ లాగా అన్నమాట ఇది. ఓకే. ఓకే. ఈ రౌటింగ్ టేబుల్‌ని మనం ఏ వీపీసీకి అటాచ్ చేయాలి. ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ ట్యాగ్స్ అటాచ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దాంతో రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఓకే. క్యాలెండర్ ఆర్టీపీ అని చెప్పి అయిపోయిందన్నమాట ఇక్కడ. ఓకే. ఇక్కడ రౌట్స్ అని చెప్పి ఉన్నాయి కదా! ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. ఈ రౌట్స్ అంటే ఏంటంటే ఎడిట్ రౌట్స్ అని చెప్పిన తర్వాత ఈ రౌట్ నుంచి మనకి పబ్లిక్ ఫేసింగ్ త్రూ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఇంటర్నెట్ గేట్ ద్వారా వెళ్ళాలన్నమాట అది. అవును. అందుకని చెప్పి మనకు ఇది ఎవ్రీవేర్ అన్నమాట. ఇది మన /0004000 ఇచ్చిన ఎనీవేర్ అన్నమాట ఇది. ఎనీవేర్ అంటే ఇంటర్నెట్ గేట్ ద్వారా మనకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ ఐపీ అడ్రస్ ద్వారా. ఓకే. 000 ఉంటే ఎనీవేర్ అన్నమాట. మనకి గూగుల్ ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సేవ్ చేంజెస్. ఓకే. ఓకే. దాని తర్వాత సబ్‌నెట్ అసోసియేషన్స్ అన్నమాట. ఈ సబ్‌నెట్‌లోకి మన ఏ సబ్‌నెట్స్ మనం అసోసియేట్ చేయాలన్నమాట. ఓకే. ఆ రౌటింగ్ టేబుల్‌లోకి. ఎందుకంటే యాక్సెస్ చేయాలి కదా! మనం గూగుల్‌కి ఇంటర్నెట్ గేట్ ద్వారా యాక్సెస్ చేయాలి కదా! ఏ సబ్‌నెట్స్ యాక్సెస్ చేయాలని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. 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 ఇక్కడ జనవరి, ఫిబ్రవరి ఈ 2 యాక్సెస్ చేస్తాను నేను. ఇవి అసోసియేట్ చేసిన తర్వాతనే అవి రౌటింగ్ టేబుల్ అసోసియేషన్ అయ్యి ఆ రౌటింగ్ టేబుల్ ద్వారా ఇంటర్నెట్ గేట్‌వే ద్వారా బయటికెళ్ళిపోతాయి అన్నమాట మనకి ట్రాఫిక్ అనేది. ఓకే. ఓకే. ఇక్కడ వచ్చేసింది మనకి. ఇక్కడ సబ్‌నెట్స్ ఇంతకుముందు ఇక్కడ ఉండే కింద ఉండే ఇప్పుడు పైకి వచ్చేసాయి అన్నమాట. అవునవును. దాని తర్వాత ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ అంటే సెక్యూరిటీ గ్రూప్స్ అన్నమాట ఇది. ఓకే. ఈ 5 కాంపోనెంట్స్ మనం బై డిఫాల్ట్‌గా గుర్తుపెట్టుకోవాలి. వీపీసీ ఒకటి బై డిఫాల్ట్‌గా మనం బ్లైండ్‌లో గుర్తుపెట్టుకోవాలన్నమాట మైండ్‌లో. సబ్‌నెట్స్ ఒకటి, ఇంటర్నెట్ గేట్‌వే ఒకటి, రౌటింగ్ టేబుల్ ఒకటి, దాని తర్వాత సెక్యూరిటీ గ్రూప్ ఒకటి. ఈ 5 కాంపోనెంట్స్ బాగా మైండ్‌లో రిమెంబర్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా సరే ఈజీగా క్రియేట్ చేయడానికి అవుతుందన్నమాట. వీలవుతుంది. ఒక EC2 సర్వర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి అంటే బేసిక్ ఫౌండేషన్ మనకి కంపల్సరీగా ఈ వీపీసీ కాంపోనెంట్స్ అన్ని కంపల్సరీ కావాలన్నమాట. అవును బ్రో. అవును. క్యాలెండర్ సెక్యూరిటీ గ్రూప్. డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఉంది. ఓకే. ఇది కూడా సేమ్ మనకి ఏ వీపీసీకి చేయాలని చెప్పి ఇది. ఓకే. వీపీసీ నేమ్ అది. నంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్.
ఇట్స్ క్యాలెండర్ అని చెప్పి ఉంది ఇక్కడ. మనది కాబట్టి క్యాలెండర్ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి క్యాలెండర్. మన క్యాలెండర్ VPCకి ఈ సెక్యూరిటీ గ్రూప్‌ని అటాచ్ చేయాలన్నమాట. ఓకే. దాని తర్వాత ఇక్కడ ట్రాఫిక్ అని చెప్పి ఉంది కదా! మీకు కస్టమైజేషన్ ట్రాఫిక్ ఇచ్చుకోవచ్చనమాట. మీరు పర్టిక్యులర్ ఐపీతోని అడ్రెస్ కావాలంటే మై ఐపీ నుంచి మాత్రమే కనెక్ట్ అవ్వాలనుకుంటే మై ఐపీ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఓకే. మన ఐపీ. ఓన్లీ మన ఐపీ ద్వారానే మన ఐపీ ద్వారానే ఈ సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటే. అలా కాదు నాకు ఈ పర్టిక్యులర్‌గా ఒక రేంజెస్ ఐపీ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం ఆల్ ట్రాఫిక్ పెట్టేస్తాను. ఎందుకంటే మనం టెస్టింగ్ కోసమే కదా! ఓకే. ఓకే. ఆల్ ట్రాఫిక్ పెట్టేసి ఎనీవేర్ ఎనీవేర్ పెట్టేస్తానన్నమాట ఇది. ఎనీవేర్ పెట్టేసి 00 ఓకే. మనకి క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇన్‌బౌండ్ రూల్స్ ఒకటి, అన్‌బౌండ్ రూల్స్ ఒకటి ఉంటాయి దీంట్లో. ఓకే. అవును. ఇన్‌బౌండ్ రూల్స్ అంటే మనకి బయట నుంచి లోపలికి వచ్చేదన్నమాట ఇన్‌బౌండ్ రూల్స్ ట్రాఫిక్ అంటే. ఇన్బౌండ్ అంటే బయట నుంచి లోపలికి. ఇన్ అన్నమాట. అంటే బయట నుంచి లోపలికి వచ్చేది. ఓకే. అవుట్‌బౌండ్ అంటే లోపల నుంచి బయటికెళ్ళిపోయేది. VPC నుంచి ఆ సబ్నెట్ నుంచి బయటికెళ్ళిపోయే ట్రాఫిక్ అన్నమాట అది. ట్రాఫిక్. ఇన్‌బౌండ్‌లో మనం ఇక్కడ రూల్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ రూల్ ఇవ్వాలి ఏం లేదని చెప్పి ఇక్కడ కూడా. ఓకే. ఎనిబేట్ ఇచ్చేస్తాను ఇక్కడ కూడా సేమ్. బై డిఫాల్ట్‌గా ఏంటంటే అవుట్‌బౌండ్ అంటే ఇప్పుడు మనకి మనం బయటికెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదన్నమాట. బై డిఫాల్ట్‌గా వాళ్ళు ఏంటంటే అవుట్‌బౌండ్ ట్రాఫిక్, ఆల్ ట్రాఫిక్ చేసి ఉంటారు. వాళ్ళే ఇచ్చేసి ఉంటారు అన్నమాట. మనం బయటికెళ్ళాలంటే మనకి పర్మిషన్ అవసరం లేదు. లోపలికి రావాలంటేనే మనకి ఒక యాక్సెస్ ఉండాలి. లోపలికి రావాలంటేనే వేరే వాళ్ళు ఎవరైనా మన ఇంట్లోకి రావాలంటేనే మనం పర్మిషన్ ఇవ్వాలి. ఓకే. అందుకోసం అని చెప్పి మన ఇన్‌బౌండ్ రూల్స్ మనకి ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు అన్నమాట. బై డిఫాల్ట్ అవుట్‌బౌండ్ రూల్స్ మాత్రం ఆల్ ట్రాఫిక్ ఉంటుంది. ఓకే. ఇన్‌బౌండ్ రూల్స్ కోసం మనం టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రం ఇలా ఆల్ ట్రాఫిక్ పెట్టాను. బట్ ఇండస్ట్రీలో మాత్రం అది డిఫరెంట్‌గా ఉంటుంది. సేమ్ పర్టిక్యులర్ ఐపీస్ నుంచి మాత్రమే వచ్చేస్తుంది అన్నమాట మనకి. అవునవును. ఓకే. మనకి ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇది క్యాలెండర్ సెక్యూరిటీ గ్రూప్ కదా! నేమ్ ఇచ్చేస్తాను ఇక్కడ. నేమ్ రైట్. క్యాలెండర్. దాని తర్వాత ఇప్పుడు VPC కాంపోనెంట్స్, బేసిక్ కాంపోనెంట్స్ అన్నీ అయిపోయినాయి కదా! ఈ VPC కాంపోనెంట్స్ తోని మనం ఒక EC2 సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే. ఫస్ట్ EC2 ఇన్‌స్టాన్స్‌కి వెళ్తే ఓకే. లాంచ్ EC2 అని చెప్పి ఓకే. దాని తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అమెజాన్ గానీ, లేకుంటే మ్యాక్‌ఓఎస్ గానీ, రెడ్ హ్యాట్ గానీ, సూసీ, ఉబుంటు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ ఉబుంటు ఏంటంటే ఇది తక్కువ ర్యామ్‌తోని చాలా స్పీడ్‌గా బాగా పనిచేస్తుందన్నమాట. అందుకే టెస్టింగ్ కోసం కూడా చాలా మంది ఇది వాడతారన్నమాట ఇప్పుడు. ఓకే. నేను అది సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఇక్కడ ర్యామ్ ఈ T2 మైక్రో టైప్స్ అన్నమాట ఇవి. ఈ మైక్రో టైప్స్ దాని తర్వాత మీకు ఎన్ని CPUs కావాలి, ఈ మెమరీ ఎంత కావాలి, దాని తర్వాత EBS బ్యాలెన్స్ కావాలా, లేకుంటే వేరేది కావాలా అని చెప్పి ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇక్కడ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అంతే. ఇక్కడ రిక్వైర్మెంట్‌ని బట్టి మనకి కంపెనీలో మనకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ ఇస్తారు కదా! ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్‌లో మనకి రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ C5X లాజా లేకుంటే M4X లాజా అని చెప్పి డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. మనం ఈ టెస్టింగ్ పర్పస్ కోసం కాబట్టి ఇంకా ఫ్రీ టైల్ ఎలిజిబిలిటీ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఏ VPCని సెలెక్ట్ చేసుకోవాలి మనం. మన క్యాలెండర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏ సబ్‌నెట్ ఏది 1Aనా 1Bనా? 1A ప్రెజెంట్ 1Aకి చేస్తున్నాం ఇన్‌స్టాన్స్. ఇక్కడ సబ్‌నెట్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ డిసేబుల్ ఉంది ఇక్కడ. బై డిఫాల్ట్‌గా డిసేబుల్ ఉంటుంది ఇది. ఓకే. మనం ఎనేబుల్ చేసామనుకో మనకి పబ్లిక్ ఐపీ అడ్రెస్ అనేది ఆటోమేటిక్‌గా అసైన్ అయిపోతుందన్నమాట. ఈ సర్వర్స్‌కి. ఈ సర్వర్స్‌కి అంటే మనం ఏదైతే సర్వర్ క్రియేట్ చేస్తున్నామో ఆ సర్వర్‌కి బై డిఫాల్ట్‌గా ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేస్తే పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అవుతుందన్నమాట. ఒకవేళ చేయలేదనుకుంటే మనకి అవ్వదన్నమాట అది. దాని తర్వాత IAM రోల్స్ అనేది అది వేరే డిఫరెంట్ టాపిక్స్ మనకి రోల్స్ అన్నమాట. అది డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు వేరే దగ్గర ఉంటదండి. దానికి ఏందంటే ఒక యూజర్‌ని క్రియేట్ చేసి ఆ యూజర్‌కి పర్టిక్యులర్ పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట దాంట్లో. అది ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాంలే అది ఇంకా. ఇంకా ఎనేబుల్ మానిటరింగ్ అంటే మన డీటెయిల్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్‌లో ఈ సర్వర్‌కి సంబంధించిన డీటెయిల్ మానిటరింగ్ మొత్తం అక్కడ పోయి స్టోర్ అయిపోతాయి. ఈ టెనెన్స్ అంటే నార్మల్‌గా పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌కి అన్నమాట ఇవన్నీ. ఈ షేర్డ్ ఇన్‌స్టాన్స్, తర్వాత డెడికేటెడ్ ఇన్‌స్టాన్స్, డెడికేటెడ్ హోస్ట్. ఈ షేర్డ్ ఏందంటే ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఇది. ఈ డెడికేటెడ్ ఏంటంటే పర్టిక్యులర్ పర్సన్స్‌కి మాత్రమే ఇస్తారన్నమాట. పర్టిక్యులర్ క్లయింట్స్‌కి మాత్రమే ఇస్తారు.
సేమ్ ఓకే. ఇది కూడా అంతే. డెడికేటెడ్ హోస్ట్ అంటే పర్టిక్యులర్ క్లయింట్స్‌కి, పర్టిక్యులర్ కస్టమర్స్‌కి మాత్రమే రిక్వైర్మెంట్‌ని బట్టి ఇస్తారనమాట ఇవి. ఓకే. కానీ ఓకే. మాక్సిమం ఈ షేర్డ్ ఎన్విరాన్మెంటే వాడతారనమాట చాలా మటుకు. ఓకే. ఎలాస్టిక్ ఇంటర్ఫేస్, ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్ అనమాట ఇది. ఒకసారి మన ఐపీ సబ్‌నెట్ స్టాప్ అయినా గాని, లేకుంటే స్టాప్ అయినా గాని ఐపీ అడ్రెస్ మారుతుంది కాబట్టి ఎలాస్టిక్ ఐపీ అనేది మనం చేసుకోవచ్చు అది. ఓకే. ఇక్కడ యూజర్ డేటా. ఇప్పుడు మనం ఏదైనా సర్వర్ ఒక లాంచ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్‌గా అది సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనకేదైనా ఒక ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అవ్వాలనుకోండి. ఓకే. దాది ఇక్కడ మన స్క్రిప్టింగ్ రాసుకోవచ్చనమాట. ఓకే. హ్మ్. సర్వర్ స్టార్ట్ అవ్వాలి ఫర్ ఫస్ట్. ఎగ్జాంపుల్‌గా ఇట్స్ బిన్ బ్యాష్ అని చెప్పి హ్యాష్ బుక్ ఇది. హ్యాష్ ఏపీటీ. బిన్ బ్యాష్ వచ్చింది కదా! బిన్ బ్యాష్ వచ్చింది. హ్మ్. ఇక్కడ యాప్ట్ అప్డేట్ -1000 దాని తర్వాత ఓకే. యాప్ ఇన్‌స్టాల్ టీ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఇన్‌స్టాల్ టీ అని చెప్పి. ఇట్లా మనం వేరేది ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా కావాలనుకుంటే. యాప్ ఇన్‌స్టాల్ అపాచీ, టామ్‌క్యాట్ గాని, టామ్‌క్యాట్. ఓకే. లేకుంటే nginx గాని. ఓకే. ఇన్‌స్టాల్. స్టార్ట్ చేసాం. ఓకే. ఇన్‌స్టాల్ చేసి దాన్ని స్టార్ట్ చేసాం. దాని తర్వాత రివ్యూ అండ్ లాంచ్. ఓకే. ఓకే. ఇక్కడ కీ వాల్యూ. ఇక్కడ మనం కీపర్స్ ఇచ్చుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ మీకు తెలుసా ఇది కీపర్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకొని తెలుసు బ్రో. ఇది క్రియేట్ చేసి ఇక్కడ వస్తుంది డౌన్లోడ్ కీ పీపీకే నుంచి పెమ్ నుంచి పీపీకేకి కన్వర్ట్ చేసుకోవడం అదంతా. జెన్ నుంచి క్రియేట్ చేసుకుంటాం. జనరేట్ అదే అన్నమాట. అది తెలుసు బ్రో. నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేస్తున్నాను డైరెక్ట్‌గా. ఓకే. 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 లాంచ్ ఇన్స్టాన్స్ అని కొడుతుంది. ఓకే. మనకి ఇన్స్టాన్స్ లాంచ్ అయిపోయింది. ఓకే. దానికి నేమ్ ఇవ్వలేదు కదా నేను. ఈ సర్వర్‌కి నేమ్ ఇవ్వలేదు యాక్చువల్‌గా నేను. నేను ట్యాగ్ ఇవ్వలేదు కదా. ట్యాగ్ ఇవ్వలేదు. అవునవును. సేవ్ ఇక్కడ మొత్తం మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందన్నమాట. ఫ్లేవర్ ఏంటి, ప్లాట్‌ఫామ్ ఏంటి, యూనిక్సా లేకుంటే విండోసా అని చెప్పి. సెలెక్ట్ చేసిందంతా. ఈ కీపర్ ఏది కీపర్ వాడుతున్నాం మనం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఓనర్ ఎవరు. ఓకే. ఈ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. ఓకే. అంతా పబ్లిక్ ఐపీ తీసుకొని పుట్టు ద్వారా మనం లాగిన్ అయిపోదాం డైరెక్ట్‌గా. ఓకే. పుట్టి. ఇది ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను కీపర్ కాబట్టి నేను డైరెక్ట్‌గా పేస్ట్ చేసేస్తాను ఇక్కడ. ఓకే. ఇక్కడ యెస్ అని చెప్పి కొడితే మనకి వచ్చేస్తుందన్నమాట. మనకేం లేదనమాట. ఇన్‌స్టాల్ అయిపోయిందంతా. ఓకే. ఏం లేవు. ఇప్పుడు టచ్ అనే ఫైల్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం మనం. టచ్ ఫైల్. ఫైల్స్ కొడితే మనకు 5 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. 5 ఫైల్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతాయి. 1 to 5 రాస్తే. డైరెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఫోల్డర్. ట్రీ అంటే ఏంటి బ్రో ఇక్కడ? ట్రీ అనేది మీకు ఒక స్ట్రక్చర్ డేటా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం చూపిస్తాను. అదే చూస్తాను నేను. ఇప్పుడు దీంట్లో ఫైల్స్ ఏం లేవు కదా! లేవు. నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను దీంట్లో. ఓకే.
ఓకే. ఓకే. మనకి 5 ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి కదా! సీడీ డాట్ డాట్ అంటే మనకి ఒక ఫోల్డర్ ముందుకొచ్చేస్తుంది. అంటే ఎనకాలకెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నామంటే మనం పీడబ్ల్యూడీ అని చెప్పి స్లాష్ రూట్‌లో ఉన్నాం. అవునవును. ఓకే. ఇప్పుడు ట్రీ కమాండ్ ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు మనకి ఈ ఫోల్డర్‌లో చూడాలంటే ఎల్ఎస్ అని చెప్పి కొడితే మనకి ఎల్ఎస్ ఆ ఫోల్డర్ నేమ్ ఇట్లా ఎత్తుకుంటే దాంట్లో ఉన్న ఫైల్స్ కనిపిస్తాయన్నమాట. అలా కాకుండా నాకు ఒక స్ట్రక్చర్ టైప్ కావాలనుకోండి. ఓకే. ట్రీ అని చెప్పి ఆ ఫోల్డర్ నేమ్ కొట్టారనుకోండి. ఓకే. ఓకే. ఇలా వస్తుందన్నమాట. ఆ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక ట్రీ ఎలా అయితే ఉంటుందో స్ట్రక్చర్‌గా మనకు ఓకే. ఓకే. అలా ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. గాట్ ఇట్. దానికోసం అని చెప్పి మనం ట్రీ అనేది కమాండ్ వాడతాం. అది ట్రీ ఓకే. ఇన్‌స్టాల్ చేశాను దాంట్లో. ఓకే బ్రో. ఇది సర్వీస్ ఇంజినిక్స్ చూసామా, నేను సర్వీస్ ఇంజినిక్స్ ఇన్‌స్టాల్ అసలు ఇక్కడ చేయలేదు. ఎందుకంటే చేయలేదు. ఆటోమేటిక్‌గా స్టార్ట్ చేసింది. ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయిపోయిందంటే మనం యూజర్ డేటాలో ఒక స్క్రిప్ట్ ఇచ్చాం కదా! అవునవును. ఆ స్క్రిప్ట్ ద్వారా ఆటోమేటిక్‌గా మనకి స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇది. అవును. ఓకే. ఈ ఐపీ అడ్రెస్ బై డిఫాల్ట్‌గా పోర్ట్ నంబర్ ఏంటంటే 80లో ఇది కనెక్ట్ అవుతుంది. నైస్ బ్రో. చూద్దాం ఒకసారి ఇది. ఉబుంటూలో ఇంజినిక్స్ అనేది కొంచెం డిఫరెంట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే లొకేషన్ వేరే దగ్గర ఉంటుంది. అచ్చా. అచ్చా. ఇది వీపీసీ క్రియేట్ చేయడం. దాని తర్వాత మనకి దీంట్లో ఏంటుంటాయంటే ఇంకోటి పీరింగ్ కనెక్షన్స్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది దీంట్లో. అచ్చా. ఈ పీరింగ్ కనెక్షన్ ఏంటంటే ఒక వీపీసీ నుంచి ఇంకో వీపీసీకి నెట్వర్క్ కనెక్టివిటీ అనమాట ఇది. నెట్వర్క్ కనెక్టివిటీ. ఒక వీపీసీ నుంచి ఇంకో వీపీసీకి మనం ఎట్లా కమ్యూనికేట్ చేయాలి ఈ రెండు వీపీసీని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యాలెండర్ వీపీసీలో నాకు డేటా ఉంది. ఓకే. ఈ క్యాలెండర్ వీపీసీలో డేటాని వేరే వీపీసీకి ఎట్లా మూవ్ చేయాలి, ఎట్లా కాపీ చేసుకోవాలన్నమాట ఇది. ఓకే. దానికోసం అని చెప్పి మన వీపీసీ పీరింగ్ కనెక్షన్స్ అనేవి వాడతాం అన్నమాట ఇది. అచ్చా. ఈ లొకేషన్ ఇక్కడ కాపీ చేస్తున్నారా బ్రో? ఇండెక్స్ కాపీ చేస్తున్నాం అన్నమాట. ఎక్కడ కాపీ చేస్తున్నానంటే వార్ www HTML. ఓకే. ఏంటంటే ఇక్కడ రావట్లేదు అన్నమాట. ఎందుకంటే దీంట్లో లొకేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అవునవును. అందుకని చెప్పి అది రావట్లేదు. ఇప్పుడు మేబీ రావాలి. ఓకే. ఇదంతలోపు వచ్చేలోపు మనం ఏం చేద్దామంటే ఇంకో వీపీసీ క్రియేట్ చేద్దాం. ఓకే. సేమ్ ఇట్లానే అనమాట సేమ్. ఓకే. ఓకే. ఇంకో వీపీసీ క్రియేట్ చేసి ఆ వీపీసీకి ఈ వీపీసీకి కమ్యూనికేషన్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. త్రూ పీరింగ్ కనెక్షన్. దాని పీరింగ్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే. ఇది కొంచెం స్పీడ్‌గా చేసేద్దాం. దాని తర్వాత దీంట్లో మారుతి అని చెప్పి ఇచ్చేస్తాం. ఓకే. ఇది 172.16.0.0 ఇది ఈ సబ్నెట్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని చెప్పి ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట ఇవి. నేను ఇది క్లాస్ బి ఇచ్చేస్తున్నాను. ఓకే. నెట్వర్కింగ్ టైప్‌లో ఉంటుంది ఇది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. క్లాస్ ఏ అంటే మనకు స్టార్టింగ్ విత్ 172 స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇవి. ఓకే. ఇక్కడ చూస్తాను. ఇక్కడ క్లాస్ ఏ అంటే మనకి 10.0తో స్టార్ట్ అయిపోతుంది. ఓకే. క్లాస్ బి అంటే మనకి 172.16 దాంతో స్టార్ట్ అయిపోతుంది ఐపీ అడ్రస్ అనేది. దాని తర్వాత క్లాస్ సి అనేది మనకి 192.168 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు నేను డిఫరెంట్ వీపీసీ ఇది సెకండ్ క్లాస్ ఇస్తాను ఇక్కడ. ఓకే. వీపీసీ క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత వీపీసీలో సబ్నెట్స్. ఒక సబ్నెట్
ఏవిపిసి, మారుతి విపిసి. మారుతి విపిసి సబ్నెట్ ఓకే. క్రియేట్ చేస్తాం. మారుతిలో మనకి బలెనో అని ఒక కార్ ఉంది. ఓకే. సింపుల్ 2.16.1.0/24 క్రియేట్ చేసి సబ్మిట్. ఓకే. దాని తర్వాత సేమ్ ఇంటర్నెట్ గేట్వే. మారుతి ఇంటర్నెట్ క్రెడిట్ అటాచ్డ్ టు పర్టికులర్ విపిసి. అటాచ్డ్ టు మన మారుతి. ఓకే. పర్టికులర్ విపిసి. రౌటింగ్ టేబుల్స్. రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయండి. ఇది పర్టికులర్ విపిసి అటాచ్ చేయాలి. ఓకే. ఇక్కడ ఎడిట్ టు రోడ్ బాండ్స్. ఓకే. ఇన్బౌండ్ అవుట్బౌండ్. ఇన్బౌండ్ కట్టురా. రూల్స్. ఇది రూల్స్. ఇది సరే. ఎడిట్ రూల్స్. దీంట్లో. ఓకే. ఓకే. టేబుల్ కి. ఓకే. రౌట్ టేబుల్స్ అన్నమాట. ఇది త్రూ ఇంటర్నెట్ కోడ్ ద్వారా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓకే. ఓకే. అసోసియేషన్ కూడా చేయాలి. ఇక్కడ కింద ఉంది. ఇప్పుడు ఇది ఏది సబ్నెట్ అసోసియేషన్లోకి రావాలన్నమాట. ఇది సో రౌటింగ్ టేబుల్ లోనే అసోసియేషన్ చేస్తాం అన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడికి వచ్చేసింది. దాని తర్వాత మనకు సెక్యూరిటీ గ్రూప్. ఈ మెయిన్ 5 కంపోనెంట్స్ అనేవి ఒక విపిసి క్రియేట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఇవి బాగా గుర్తుంటే వెంటనే అయిపోతుంది. అవును. ఆ డయాగ్రామ్ కంపల్సరీ. ఒక డయాగ్రామ్ ఉంది కదా, అది చెప్పారు కదా మీరు. దాన్ని బట్టి ఇంకా ఫ్లో ఒక ఫ్లో సేమ్ ఇదే. ఇంకా ఒక విపిసి, దాని సబ్నెట్, దాని తర్వాత ఇంటర్నెట్ గేట్వే, దాని తర్వాత మనకి రౌటింగ్ టేబుల్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ అంటే ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇది చూపిస్తుంది అనమాట. దీనిలోకి ఈ సబ్నెట్స్ ఈ రౌటింగ్ టేబుల్కి అసైన్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి, ఈ రౌటింగ్ టేబుల్ ఏంటంటే మన ఇంటర్నెట్కి వెళ్ళాలా, లేకుంటే నాట్ గేట్వే ఇంటర్నెట్ గేట్వే వెళ్ళాలా, లేకుంటే నాట్ గేట్వేకి వెళ్ళాలా, లేకుంటే వేరే దానికి వెళ్ళాలని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది ఇట్లా డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట. అది ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. ఓకే. అవును. ఇక్కడ యాడ్ రూల్స్. ఇక్కడ మనం టెస్టింగ్ పర్పస్ కోసం కాబట్టి ఆల్ రూల్స్ పెట్టేస్తున్నా ఎనీవేర్ అని చెప్పి. బై డిఫాల్ట్గా అవుట్ బాండ్స్కి ఏంటంటే మనకి బై డిఫాల్ట్గా వాళ్ళే ఆల్ ట్రాఫిక్ ఇచ్చేసింటారు. ఓకే. ఇప్పుడు మారుతి విపిసి కూడా క్రియేట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఇంకో సర్వర్ క్రియేట్ చేద్దాం. సేమ్ ఇలానే లాంచ్ చేద్దాం. మారుతిలో ఒక సర్వర్ లాంచ్ చేసి, ఇన్స్టాన్స్ లాంచ్ చేసి, దీనికి కమ్యూనికేషన్ ఏ విధంగా అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి మనం. మీది ఆర్కిల్ మీద సేమ్ ఇలానే ఉంటుందా? అది ప్రాసెస్ కూడా ఇది డిఫరెంట్గా ఉంటుందా దీనికి ఏదైనా? అసలు చాలా డిఫరెంట్ బ్రో. అది పర్టికులర్ అప్లికేషన్. అది అంటే మాదేంటంటే చార్ట్ను ప్లస్ అది వేరేగా బ్రో. చార్ట్ ఈమెయిల్. ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా ఇష్యూ వస్తే, సపోజ్ మనం ఆర్డర్ చేసుకుంటాం, అక్కడ బ్రిటిష్ టెలికామ్ అనే వెబ్సైట్ ఉంటుంది బ్రో యూకేలో. ఆ యూకేలో బ్రిటిష్ టెలికామ్ వెబ్సైట్ లో అన్ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే మేబీ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇష్యూ వస్తే మనం చార్ట్ అని కొడతాము, ఈమెయిల్ అని కొడతాం కదా పేజ్లోకి వెళ్ళి. ఆ పేజ్ ద్వారా అక్కడి చార్ట్ అని క్లిక్ చేస్తే మా అప్లికేషన్ కి రౌట్ అవుతుంది. అది మా అప్లికేషన్ లో ఎలా దాన్ని వాళ్ళు అంటే ఒక ఏజెంట్ ఉండి చేస్తారనమాట. ఏజెంట్ ఉండి చార్ట్ చేస్తా ఉంటారు కస్టమర్ కి. ఎలా కనెక్షన్ ఉండాలి అనేది మేము బ్యాక్గ్రౌండ్ లో చేస్తాం అనమాట. ఎలా కనెక్షన్ ఉండాలి, ఆ పేజ్ లో ఏమన్నా నార్మల్ గా ఏమన్నా చేంజెస్ కావాలా వాళ్ళకి, అలాగా. అంటే ఇప్పుడు ఎండ్ యూజర్ ఉన్నారు, నాకు యూజర్ మామూలుగా కరెక్ట్ గా ఉండాలి కదా, బాగుండాలి. సో అలా ఏమన్నా చేంజెస్ అలా ఆ వేలో ఉంటది. ఇది చాలా డిఫరెంట్ అనమాట. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. ఇది కంప్లీట్ గా ఇది ఎట్లా ఉంటుందంటే నీకు
ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనేది ఎట్లా ఉంటుందంటే బేసిక్ నుంచి ఉంటుంది బాగా. లైనక్స్ కమాండ్స్ కంపల్సరీ రావాలి. దాని తర్వాత అవునవును బ్రో. ఏడబ్ల్యూఎస్ మీద కొంచెం పర్టిక్యులర్ నాలెడ్జ్ ఉండాలనమాట. ఎట్లా చేస్తారు? ఈ అవును. స్టోరేజ్ ఎట్లా పనిచేస్తుంది? దాని తర్వాత మనకి డేటాబేసెస్ ఎట్లా ఉంటాయి? మనకి అవునవును. ఏదైనా ట్రబుల్ షూట్ ఎక్కడ చేయాలని చెప్పి ఈ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అనమాట ఏడబ్ల్యూఎస్ మొత్తం అనేది. అవును బ్రో. తర్వాత డెవాప్స్ టూల్స్ మనకి ఎందుకు వచ్చాయంటే ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ! చాలా ఉంటాయి. అవును. ఇప్పుడు మనం మాన్యువల్‌గా ఒక వీపీసీ క్రియేట్ చేశాం. ఇప్పుడు హ్మ్. ఇంతసేపు నుంచి. హ్మ్. కానీ డెవాప్స్ టూల్స్ ఏం చేస్తాయంటే ఈ మాన్యువల్‌కి బదులు మొత్తం ఆటోమేషన్ చేస్తాయన్నమాట. అవును. అవును. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మన ఈ వీపీస్ అంతా వీపీసీ, ఈ ఈసీ2 అవంతా క్రియేట్ చేశాం కదా! ఈ మాన్యువల్‌గా హ్మ్. ఒక 10 సర్వర్‌లు క్రియేట్ చేయాలంటే నీకు దాదాపు ఒక 15, 20 నిమిషాలు టైం పడుతుంది. అవునవును బ్రో. మనకి దానికని చెప్పి ఒక టెర్రాఫార్మ్ టూల్ ఉందన్నమాట అది. టెర్రాఫార్మ్ అవును బ్రో. ఆ! అవును. ఆ టెర్రాఫార్మ్ ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్‌గా ఒక కమాండ్ ద్వారా మనకి ఈజీగా అయిపోతుందన్నమాట. ఎట్ ఎ టైమ్ ఒక 10 సర్వర్‌లు గాని, లేకుంటే 10 ఆహ్, 50 గాని, హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఎట్లా ఒక 1 మినిట్‌లో అయిపోతుందన్నమాట దాంతోని. ఓకే. 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 అందుకోసం అని చెప్పి ఈ ప్రతీది ఆటోమేషన్ టూల్స్ ప్రతీది అందుకే వచ్చాయన్నమాట. ఈ డాకర్ గాని, లేకుంటే యాన్సిబుల్ గాని, అవును. ఈ సీఎస్‌ఆర్ జెన్కిన్స్ గాని, మిగతాయి కూడా అవన్నీ దీనికోసమే వచ్చాయన్నమాట ఇవన్నీ. అవునవును. ఏడబ్ల్యూఎస్‌ని ఆటోమేట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ డెవాప్స్ టూల్స్ అనేవి. డెవాప్స్ టూల్స్ అవునవును. నేను ఇది వీపీసీ కొద్దిగా కాన్సెప్ట్ చూసాను కాబట్టి కొద్దిగా మీరు చెప్పిన వెంటనే అర్థమైపోతుంది. హ్మ్. వీపీసీ హ్మ్. హ్మ్. అవును. కొంచెం మనం స్టార్ట్ చేశాను. వీపీసీ అంటే ఏంటి? జస్ట్ నార్మల్‌గా ఎలా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాము. ఈ ఇది కొద్దిగా చూసాను కాబట్టి మీరు చెప్పిన వెంటనే కొద్దిగా అర్థమవుతుంది. ఆ! అందుకే ఇది బేసిక్ ఫౌండేషన్ అనేది స్టార్టింగ్‌లో చాలా బాగా ఉండాలన్నమాట. ఇది లేకపోతే అవును. మీకు నెక్స్ట్ ఏది ఎలా పనిచేస్తుందో వర్కౌట్ తెలీదన్నమాట అది. అవును బ్రో. ట్రాఫిక్ గూగుల్‌కెళ్ళిపోతుంది ఇప్పుడు. ఓకే. ఇది ఇంకోటియా? ఇది ఇంకో సర్వర్ అన్నమాట. ఇది మారుతి సర్వరు. ఓకే. ఇదేమో క్యాలెండర్ సర్వర్. ఓకే. ఈ రెండిటి మధ్యలో మన కమ్యూనికేషన్ ఏ విధంగా ఏర్పరచాలంటే బై డిఫాల్ట్‌గా మనకి మన ఆర్గనైజేషన్‌లో చూసుకున్నట్లయితే పబ్లిక్ ఐపీస్ అనేవి ఉండవు మనకి. ఓకే. అన్ని ప్రైవేట్ ఐపీస్ మాత్రమే ఉంటాయి. ఓకే. త్రూ ప్రైవేట్ ఐపీ ద్వారా వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ మనం చూస్తాను ఒకసారి. సేమ్ ఇదే సెటప్పే మళ్ళీ ఇక్కడ కూడా చేస్తాను. ఓకే. ఏంటంటే క్యాలెండర్ వీపీసీ ఇది. క్యాలెండర్ వీపీసీ. అవును. దాని తర్వాత ఇది జనవరి సబ్నెట్. దాని తర్వాత దాని లోపల మనకి జనవరి సర్వర్. ఓకే. జనవరి సర్వర్ అనమాట. ఓకే. మారుతి వీపీసీ. మారుతి వీపీసీ. బెలినో అనేది పలానా సబ్నెట్ ఇది యాక్చువల్‌గా. సబ్నెట్. దాని లోపల మనకి మారుతి సర్వర్ అనమాట ఇది. సర్వర్. ఓకే. మారుతి సర్వర్. ఓకే. ఈసీ2 ఇన్స్టెన్స్. ఆ! సర్వర్ అంటే ఒక ఇన్స్టెన్స్ అంతే ఈస్2 కదా? ఇన్స్టెన్స్ గాని, సర్వర్స్ అన్నీ ఒకటే అనమాట. ఓకే. ఒకటే కొంతమంది అదే. ఆ! ఆ! ఎలా పడితే అలా అనుకుంటారనమాట. ఓకే. ఈ కమ్యూనికేషన్ అనేది మనకి ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్‌కి కమ్యూనికేట్ అవ్వాలనమాట. అంటే దీంట్లో ఉన్న డేటాని దీంట్లోకి మూవ్ చేయాలన్నా, లేకుంటే దీంట్లో ఉన్న డేటాని దీంట్లోకి మూవ్ చేయాలన్నా, మనకి త్రూ ఈ పీరింగ్ కనెక్షన్స్ ద్వారా మాత్రమే అవుతాయన్నమాట. ఓకే. అది ఎలా అవుతాయన్నమాట బై డిఫాల్ట్‌గా మనం ఇక్కడ రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి కదా! ఓకే. ఈ త్రూ రౌటింగ్ టేబుల్స్ ద్వారా మాత్రమే మనం ఈ కనెక్టివిటీ అనేది ఏర్పరచుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు చూద్దాం. బై డిఫాల్ట్‌గా మనకి ఇక్కడ నేను ప్రెజెంట్ ఏ సర్వర్‌లో ఉన్నా, ఈ గ్రీన్ అనేది మనకి మారుతిదనమాట. మారుతిది. అవును. 172.1 వన్స్ 16 డాటా. ఓకే. ఇక్కడ నుంచి మనకి వేరే దానికి ట్రాఫిక్‌కెళ్ళాలి. ఓకే. ఈ క్యాలెండర్‌కెళ్ళాలి. దీని ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ నుంచి కాదు మనం చూసేది. ఆ! ఓకే. వితిన్ వీపీసీ కాబట్టి వితిన్ వీపీసీ నుండి వీపీసీ కాబట్టి మనం ప్రైవేటే కదా! బ్రో. వీపీసీ ఏం ప్రైవేట్ చేస్తాం? ఇష్యూర్ అనమాట. ఓకే. హ్మ్.
రావట్లేదు అనమాట ఇక్కడ. ఓకే. ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి. మనం కనెక్టివిటీ అనేది ఏర్పరచలేదు అనమాట. ఒక 1 to 1 కమ్యూనికేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మనకి గూగుల్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి. ఇంటర్నెట్ గేట్వేలో ఫేసింగ్ టు గూగుల్ అని చెప్పి పెట్టాం కాబట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రావట్లేదు. అవును అవును బ్రో. ఇక్కడ కూడా సేమ్ అలా ఉంది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే విపిసి పీరింగ్ కనెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం దానికి. ఓకే. ఇక్కడ పీరింగ్ కనెక్షన్ ఇక్కడ ఉంది. క్రియేట్ ఏ విపిసి పీరింగ్ కనెక్షన్. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి? ఫస్ట్ క్యాలెండర్ నుంచి మారుతి. ఓకే. క్యాలెండర్ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది క్యాలెండర్ నుంచి మారుతి. ఓకే. ఫ్రమ్ నుంచి మై అకౌంట్ అనదర్ అకౌంట్? మై అకౌంటే కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మై అకౌంట్ అనమాట. వేరే అకౌంట్ కావాలనుకుంటే వేరే అకౌంట్ ఇచ్చుకొని దాని ఐడి ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ ఫర్దర్ గా మూవ్ చేసుకోవచ్చు అనమాట మిగతా అన్ని. దాని తర్వాత విత్ ఇన్ రీజనా లేకుంటే అనదర్ రీజనా, మనం పర్టికులర్ రీజన్ లో పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే. సేమ్ రీజన్ కాబట్టి నేను సేమ్ రీజన్ పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడ క్యాలెండర్ నుంచి ఇక్కడ మారుతి. ఓకే. అంతా క్రియేటివ్ పీరింగ్ కనెక్షన్. ఇక్కడ మనకి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి మనకి. ఇక్కడ రౌట్ టేబుల్లో మనం చేంజెస్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్కడ ఒక దగ్గర మెన్షన్ చేసి ఉంటాడు అనమాట. హ్యూమన్ ఎక్స్పైర్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి, లేకుంటే అదర్వైజ్ ఇది ఎక్స్పైర్స్ అని చెప్పి వస్తుంది అనమాట. ఇది దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ అని చెప్పి కొడితే రిక్వెస్ట్ యాక్సెప్ట్ అని చెప్పి కొట్టాలి. ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పి కొడితేనే ఇది అవైలబుల్ లేక వచ్చేస్తుంది అనమాట, లేకుంటే మనకి ఆటోమేటిక్ రిజెక్ట్ అయిపోతుంది అది. యాక్సెప్ట్ అని కొడితే మనకి యాక్సెప్ట్ కొట్టిన తర్వాత పీరింగ్ కనెక్షన్ అనేది ఒక లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి. ఆ లైన్ వచ్చిన తర్వాత ఆ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి కలపాలి, మనం ఎక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయాలి. ఓకే. ట్రాఫిక్ ని ఏ సర్వర్ నుంచి ఏ సర్వర్ ట్రాన్స్ఫర్ కలపాలన్నమాట. ఆ కలపడాన్ని ఏంటంటే మనకి రౌటింగ్ టేబుల్లో మోడిఫై చేయాలన్నమాట ప్రతిదీ. ఓకే. గో టు రౌట్ టేబుల్స్. ఇక్కడ మారుతి టేబుల్ ఉంది కదా, రౌట్ టేబుల్కి వెళ్ళి ఇక్కడ ఏ సబ్ నుంచి ఏ సబ్జెక్ట్కి వెళ్ళాలి. నేను ఇది 10.0 16 ఇచ్చాను కదా. ఇది ఎక్కడికి వెళ్ళాలంటే మనకి త్రూ పీరింగ్ వచ్చిన ద్వారా మనకి కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. ఇది క్యాన్ టు మారుతి అని చెప్పి ఇక్కడ ఒకటి చేస్తే సరిపోదు మనకి. ఇక్కడ ఒకటి చేస్తే మనకి కనెక్షన్ అనేది మనకి అవైలబుల్లో ఉండదు అనమాట. దీంట్లో కూడా చేయాలి. ఇప్పుడు మారుతిలో చేసాం కాబట్టి క్యాలెండర్ కూడా చేయాలన్నమాట. క్యాలెండర్ రౌటింగ్ టేబుల్లో కూడా సేమ్ ఇలానే చేంజెస్ చేయాలి. సేమ్ ఇట్లా 172.16.0. సేమ్ పీరింగ్ కనెక్షన్ కి ఈ రెండు ఇప్పుడు అటాచ్ చేస్తాం. ఇది కమ్యూనికేట్ అవ్వాలంటే త్రూ పీరింగ్ ద్వారానే కమ్యూనికేట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు మనకి. ఓకే. ఇప్పుడు కమ్యూనికేట్ అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం చూడాలి. మన ట్రాఫిక్ చూసారా పింగ్ అవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ. సో ఇది 2 వే రేట్ ఉంటుంది బ్రో. 2
వే ఉంటుందా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చేసిన అక్కడికి, అక్కడ నుంచి చేసిన ఇక్కడికి వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంది. ఓకే. ఏంటి ఇక్కడ స్టక్ అయిపోయింది ఇక్కడ. అదే అలాంటి ట్రబుల్ షూట్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కడంటే మనకు రౌటింగ్ టేబుల్‌లో చెక్ చేసుకోవాలి. రౌటింగ్ టేబుల్‌లో గానీ, లేకుంటే మన సెక్యూరిటీ గ్రూప్‌లో గానీ చెక్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. ఓకే. అసోసియేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది యాక్చువల్‌గా అయిపోయింది అది. దాని తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ ఇక్కడ ప్రాబ్లం ఉందా? మెయిన్ ఇక్కడే ఈ 2 దగ్గరనే ప్రాబ్లమ్ వస్తాయండి ఎప్పుడైనా సరే మనకి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే సెక్యూరిటీ గ్రూప్‌లో గానీ, లేకుంటే మనకి ఆ రౌటింగ్ టేబుల్‌లో గానీ. ఓకే. ఓకే. మారుతి మనకి ఇక్కడ ఇచ్చానది. అవుట్‌బౌండ్ రోడ్స్ కూడా ఆన్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇవి సర్వర్ ఏదో ప్రాబ్లం ఒక్క నిమిషం. అవును బ్రో. ఇక్కడ నుంచి అవుతుంది మళ్ళీ. ఇక్కడ నుంచి ఎందుకు అవ్వట్లేదు ఇది? అవును, ఇక్కడ నుంచి అవుతుంది. ఈ క్యాలెండర్ దాంట్లో అవుతుంది. మన మారుతి విపిసి మారుతి సర్వర్ది క్యాలెండర్లో పెట్టి పింక్ చేస్తే ఇక్కడ అవుతుంది. ఇక్కడ అవుతుంది. సో ఇప్పుడు మనం మారుతి దాంట్లో క్యాలెండర్ పెట్టాలి. మారుతి దాంట్లో క్యాలెండర్ దాంట్లో పెట్టాలి. ఒకసారి ఇది స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. ఈ ఐపీ అడ్రస్ మారుతుంది అనమాట. ఒకసారి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే ఐపీ అడ్రస్ మారుతుంది. పబ్లిక్ ది మారుతుంది కదా బ్రో, ప్రైవేట్ అలాగే ఉంటుంది కదా? ప్రైవేట్ అలానే ఉంటుంది. అవును, పబ్లిక్ ఒకటే మారుతుంది. అది సేమ్ ఉండాలంటే ఎలాస్టిక్ పెట్టుకోవాలి. ఎలాస్టిక్ పెట్టుకోవాలి. సేమ్ ఉండాలంటే అసోసియేట్ చేసుకోవాలి. ఇంకా డెవాప్స్ లో మీకు టూల్స్ ఏమేమి వచ్చు మీకు? బ్రో టూల్స్ అంటే జస్ట్ నేను థియరీ వరకే విన్నాను బ్రో. ఇక్కడ దాంట్లో ఇప్పుడు ఈవిపిసి ఎలా విన్నానో సేమ్ డాకర్ కిను జస్ట్ డాకర్ ఎలా ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ఆటోమేట్ చేయాలి, జస్ట్ నార్మల్ గా ఉంటాయి కదా కమాండ్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఉంటాయి ఫైల్స్ అవి అంటే ఒక బేసిక్స్ తెలుసు బ్రో. ఈ రియల్ టైమ్ లో ఏంటంటే ఎలా ఏంటి అనేది తెలియదు. చూడండి మీరు ఇప్పుడు 2 సర్వర్లు కనెక్ట్ చేశారు, ఎలా కనెక్ట్ చేయాలో కాన్సెప్ట్ తెలుసు. ఇదేంటి విపిసి అంటే ఏంటి, ఒక సర్వర్ జస్ట్ ఈసీ2 ఇన్స్టెన్స్, విపిసి సబ్నెట్లు ఉంటాయి, ఇలా తెలుసు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది ఒక 2 సర్వర్ని ఇలా ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కొద్ది బ్యాక్గ్రౌండ్ లో తెలుసు కాబట్టి ఈజీగా మీకు చెప్పడానికి ఈజీగా అవుతుంది, నాకు వినడానికి కూడా స్పీడ్ అవుతుంది. అవును,
కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తదనమాట. మీకు తెలియకుండా వచ్చారనుకోండి, ఏం తెలియకుండా వస్తే ఇప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఏం తెలియకుండా ఉంటేనే చాలా చాలా డౌట్లు అడిగేవాడిని కంపల్సరీ. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది టాపిక్. నీకు ఫస్ట్ టైమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదసలు. అవునవును. నేను నిన్న కూడా ఒకటి ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను. ఎలా పబ్లిక్ నుంచి ఎలా ప్రైవేట్‌కి ఎలా మూవ్ చేయాలి. కొద్దిగా చూసాననమాట. చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకి అర్థమవుతుంది. లేదు జస్ట్ వింటా ఉంటే మనకేమి అవునవును. మీకు ఇంకా దీంట్లో కామెంట్స్ చాలా ఉంటాయి మీకు. ఇది అయిన తర్వాత అవునవును. మీకు ఈ ఎంటైర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మీరు ఆటోమేటిక్‌గా ఆటోమేషన్ ఎలా చేయాలి? త్రూ అవును. టెర్రాఫార్మ్ ద్వారా. అవును. దాని తర్వాత ఈ మన కంటైనర్స్ ఉన్నాయి గదా! అవి గూడా అవును. ఒక డాకర్ ఫైల్‌ని, ఒక డాకర్ ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దాంట్లో అప్లికేషన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? దాని తర్వాత అది పబ్లిక్ పోర్ట్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలి? అని చెప్పి ఓకే. డాకర్ కంటైనర్ రన్‌లో మనకుంటుందనమాట అదంతా. కంటైనర్ ఆ! ఆర్కెస్ట్రేషన్. ఇప్పుడు మనకి యూజర్ డేటా అని చెప్పి ఒకటి మనం ఫస్ట్ ఒక సర్వర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనం చూసాం. ఆ! అది నార్మల్‌గా మాన్యువల్‌గా అలా ఇన్‌స్టాల్ చేయకుండగా మనం ఆ! ప్రతీదీ కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ చేయాలంటే, అంటే దాంట్లో ఏదైనా ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయాలన్నా, లేకుంటే ఆ ప్యాకేజెస్ అప్డేట్ చేయాలన్నా, లేకుంటే ఇంకోటి ఏదన్నా బ్యాకప్ తీసుకోవాలన్నా, ఏది చేయాలన్నా గాని త్రూ యాన్సిబుల్ ద్వారా మన కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ అనేది త్రూ యాన్సిబుల్ ద్వారా చేసుకోవచ్చనమాట ప్రతీదీ. ఓకే. ఓకే. హ్మ్. ఇవన్నీ ఇంటిగ్రేషన్ చేసేదేంటంటే జెన్కిన్స్ అన్నమాట. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. జెన్కిన్స్ పైప్‌లైన్‌లో మనం డిక్లరేటివ్ పైప్‌లైన్ ఒకటి, స్క్రిప్టెడ్ పైప్‌లైన్ అని చెప్పి 2 ఉంటాయన్నమాట. ఓకే. ఆ డిక్లరేటివ్ పైప్‌లైన్‌లో మేము ప్రెజెంట్ అయితే ఇప్పుడు డిక్లరేటివ్ పైప్‌లైన్ అన్నమాట. ప్రీవియస్‌గా అంతా వాడిందది. ఓకే. ఆ డిక్లరేటివ్ పైప్‌లైన్ ద్వారా మనం ఏదైతే కావాలో అక్కడ అన్నీ మెన్షన్ చేసుకుంటాం స్టెప్ బై స్టెప్స్. నాకు ఓకే. ఇప్పుడు ఈ సర్వర్ కావాలి అంటే అక్కడ మన స్టెప్స్‌లో అక్కడ సీఐసీడీ పైప్‌లైన్ స్టెప్స్‌లో మెన్షన్ చేసుకుంటాం అక్కడ. ఓకే. ఇవన్నీ దీనికి సంబంధించిన మళ్ళీ ఈ స్టోరేజ్ మొత్తం ఎక్కడ కంట్రోల్ మనం ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటామంటే గిట్ అనే ఒక టూల్ ఉంటుంది కదా! టిక్ ఉంటది. ఆ గిట్ అనే వర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో మనం ఈ స్టోరేజ్ మొత్తం అక్కడ పెట్టుకుంటామనమాట. అక్కడ ఓకే. నుంచి జెన్కిన్స్ పైప్‌లైన్‌లోకి పుల్ చేసుకొని అక్కడ స్టెప్ బై స్టెప్స్ రాసుకుంటాం సీఐసీడీ ప్రాసెస్ లాగా. ఓకే. ఓకే. ఆ! అప్పుడు మనకు ఆ సీఎస్‌సీడీ పైప్‌లైన్ అనేది ఒక బిల్డ్ సక్సెస్ అయితే మీకు ఈ ఆటోమేషన్ మొత్తం ఒకేసారి జరిగిపోతుంది ఎట్ ఎ టైమ్‌లో మొత్తం. ఎట్ ఎ టైమ్ జరిగిపోతుందా? అచ్చా! హ్మ్. చూడండి ఇప్పుడు మనకి పింగ్ అవుతుంది. ఇంతకు ముందు పింగ్ అవ్వలేదు ఇది. అవును బ్రో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేశాం కాబట్టి ఏదో మరి. చూస్తాను ఒక్క నిమిషం. ఇలా ఓకే. ఇది నేను లాస్ట్ టైమ్ వేరే పేజ్ ఇది ఏంటో మన ప్రాబ్లమ్ అవుతుంది. ఇది అవ్వాలి యాక్చువల్‌గా ఇది. సేమ్ అయిపోయినాయి కదా! అవునవును బ్రో. ఓకే. ఇది కూడా కంపల్సరీ పింగ్ అవుతుంది. ఓకే. ఓకే. దీంట్లో డేటాని దాంట్లో డేటాకి ఎలా మూవ్ చేయాలని చెప్పి ఇది కాన్సెప్ట్ అనమాట యాక్చువల్‌గా. ఓకే. ఓకే. ఆ! ఈ ఓకేనా? ఇంకా దీంట్లో నావిగేట్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుందది. ఓకే. కింద హ్మ్. ఇక్కడ ఎండ్ మనకి పాయింట్స్ ఎండ్ పాయింట్స్ కింద కింద ఉంది బ్రో. ఇక్కడ ఉంది కదా! ఆ! హ్మ్. ఈ నావిగేట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఎంతసేపు ఏందంటే ఒక పబ్లిక్ సర్క్యూట్‌ని క్రియేట్ చేసిన తర్వాత ట్రాఫిక్‌ని బయటికెళ్ళడానికి మనం ట్రై చేసామనమాట అది. ఓకే. అది ఒక ఎంజినిక్స్ అనేది ఒక వెబ్ సర్వర్ అనుకుంటే, ఆ! ఆ వెబ్ సర్వర్‌ని మనం పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే. దాని తర్వాత మనకు ప్రైవేట్‌గా ఇంటర్నల్‌గా అప్లికేషన్ సర్వర్, డీబీ సర్వర్స్ అని చెప్పి ఉంటాయి. ఓకే. ఆ పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి మనం? పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కి. ఓకే. పబ్లిక్ నుంచి ఇంటర్నల్‌గా ప్రైవేట్‌కి కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే. ఓకే. అవి త్రూ నాట్ గేట్‌వే ద్వారా మనం చేస్తామన్నమాట అది. ఓకే. ఓకే. దానికేంటంటే ఫస్టు నాట్ గేట్‌వే ఒకటి క్రియేట్ చేద్దాము. ఓకే. ఇది ట్రై చేసారా మీరు నాట్ గేట్‌వేది కూడా? ట్రై చేయలేదు బ్రో. జస్ట్ విన్నాను. కాన్సెప్ట్ విన్నాను అంతే ఇదంతా. నాట్ గేట్‌వే దాని తర్వాత సబ్‌నెట్ టు సబ్‌నెట్. ఇది ప్రైవేట్, పబ్లిక్ అని ఫిబ్రవరి ఎలా? సబ్‌నెట్ అన్నమాట. చెప్తాను అది కూడా ప్రైవేట్, ఏది పబ్లిక్ అని చెప్పి మనకి ఫైండ్ ఔట్ చేద్దాం ఒకసారి. ఓకే. ఎలాస్టిక్ ఐపీ అడ్రెస్.
ఒక నిమిషం. ఇక్కడ దానికంటే ముందు రౌటింగ్ టేబుల్‌లో చేంజెస్ చేద్దాం ఒకసారి. పబ్లిక్ ఏది, ప్రైవేట్ ఏది అని చెప్పి మనకి ఇక్కడ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇక్కడ ఉంది కదా ఇది రౌటింగ్ టేబుల్ ఇక్కడ. ఓకే బ్రో. ఇది ఇక్కడ నో అని చెప్పేస్తే అది బై డిఫాల్ట్‌గా దేనికి కనెక్ట్ అవ్వట్లేదన్నమాట. నో. ఓకే. ఇక్కడ మనం కొన్ని పర్టిక్యులర్‌గా ప్రైవేట్ సర్వర్, పబ్లిక్ సర్వర్ గాని లేకుంటే ప్రైవేట్ సర్వర్ అని చెప్పి పెట్టాలనుకుంటే మనం మెయిన్ రౌట్ టేబుల్ చేంజ్ చేయాలి. సెట్ మెయిన్ రౌట్ టేబుల్ అని చెప్పి ఉంది ఇక్కడ. ఓకే. Type set in the freedom. అలాగా. ఓన్లీ సెట్. సెట్ టైప్ సెట్ ఇన్ ద ఫీల్డ్ అంటే ఓకే. ఓకే. ఇవన్నీ చేంజెస్ జరిగిపోయాయి ఇప్పుడు. ఇప్పుడు మొత్తం ఈ మన డెవాప్స్ టూల్సే పడుతున్నాం కదా, ఇదంతా మాన్యువల్‌గా క్రియేట్ చేయమన్నమాట మనం. అవునవునండి. అవును. అది నిజమే. ఇది పబ్లిక్ సబ్నెట్. ఇది ఇంటర్నెట్ గేట్వేకి బై డిఫాల్ట్‌గా ఫేస్ అవుతుందన్నమాట. ఎస్ అని ఎప్పుడైతే పెడతామో మనం సెట్టింగ్ అని చెప్పి, మెయిన్ అని చెప్పి, అది బై డిఫాల్ట్‌గా ఇంటర్నెట్ గేట్వేకి ఫేస్ అవుతుంది అది. ఓకే. ఓకే. ఇంటర్నెట్ గేట్వే అంటే ఇప్పుడు పబ్లిక్‌కి. రౌట్ టేబుల్ ఇక్కడ చూసారా మనం 000. ఓకే. 000కి ఫేస్ అయిపోయిందన్నమాట బై డిఫాల్ట్‌గా అది. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. అది అసోసియేషన్ నుంచి తీసేసి వేరే ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసి ఆ గేట్వేకి మనం ఇది అటాచ్ చేద్దాం. ఓకే. క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి ఇంకో రౌటింగ్, ఇది నాట్ టేబుల్ అన్నమాట. దీంట్లోకి అసోసియేట్ చేద్దాం దాన్ని. అక్కడ తీసేసిన దాన్ని దీంట్లోకి అసోసియేట్ చేద్దాం. అది ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ది. పబ్లిక్ జాన్ అనేది పబ్లిక్, ఫిబ్రవరి అనేది ప్రైవేట్. ఓకే. ఓకే. సేమ్ మన ఇప్పుడు ఇది పబ్లిక్ అనుకుందాం. ఇప్పుడు ఇంకో సర్వర్ లాంచ్ చేద్దాం. అది ప్రైవేట్ కిందకి వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఓకే. ఇది ఏది ఉబుంటునేనా? ఇది ఉబుంటు కిందది. ఫిబ్రవరి అనేది మీరు ఇట్లా వీకెండ్‌లో ఒకసారి మీరు కనెక్ట్ అయ్యి మీరు చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏంటి సిలబస్ అని చెప్పి ప్రతిదీ. ఓకే బ్రో. దాని తర్వాత ఇంటర్వ్యూస్‌కి కొంచెం ఎక్కువ అటెండ్ అవుతే మీకు ఇంకా ఈజీగా అయిపోతుందన్నమాట. ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నారు ఏం లేదని చెప్పి. అదే బ్రో, నేను నార్మల్‌గా టాపిక్స్ అన్ని కవర్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పర్లేదు నాకు. మీ వీకెండ్స్‌లో ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మనకి సాటర్డే సండే ఖాళీనే కదా. రేపు మేబీ ఫ్రైడే దీపావళి గురువారం నుంచి హాలిడే అనుకుంటా. మేబీ ఫ్రైడే ఇవ్వరేమో మళ్ళీ నాకు తెలిసి మా దాంట్లో. అవును బ్రో. మీకుందా? మాకు అన్ని యూకే హాలిడేస్ బ్రో. మాకు ప్రాబ్లం లేదు. యూకే హాలిడేస్ అంటే వాళ్ళకి ఇప్పుడు హాలిడే ఉంటే మనకి హాలిడే అనమాట.
యూకే ప్రాజెక్ట్ మాది. ఓకే. ఓకే. యూకే ప్రాజెక్ట్ కాబట్టి ఎప్పుడు హాలిడే అంటే అప్పుడు హాలిడే. మాకు ప్రాబ్లం లేదండి. ఎప్పుడైనా మాకు ఓకే. నేనంటే ఎప్పుడైనా వచ్చు నాకు. ఇది కనెక్ట్ అవ్వట్లేదు చూసారా ఇది? ఎందుకంటే మనకి గేట్‌వేకి అసలు ఫేసింగ్ అనేది లేదనమాట. ఎక్కడికెళ్ళాలో తెలియట్లేదు దీనికి. అవును బ్రో. అందుకని చెప్పి మాకు డ్రాప్ అయిపోతుందది. ఇది మనం ఎక్కడ మెన్షన్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ గేట్‌వేలో మెన్షన్ చేసుకోవాలి. ఇది ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ పబ్లిక్ సబ్‌నెట్ ఉంది గదా! ఇది మన వైట్ సర్వర్, ఇది పబ్లిక్ సబ్‌నెట్ ఇది. అవును. పబ్లిక్. ఇది క్యాలెండర్ ఇది. ఇది ప్రైవేట్. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలి మనం. ఓకే. పబ్లిక్ నుంచి ప్రైవేట్ కదా. పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కి అంతే. ఓకే. ఓకే. అప్పుడు నాట్ గేట్‌వే క్రియేట్ చేద్దాం మనం ఒకటి. ఓకే. క్యాలెండర్ పబ్లిక్ టు ప్రైవేట్ అంటే. ఇక్కడ నుంచి పబ్లిక్ నుంచి కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనకి జనవరి ఇది. జనవరి అనేది పబ్లిక్. ఓకే. జనవరి పబ్లిక్. అలా ఒకటి ఎలక్షన్ ఐపి. ఓకే. ఆటోమేటిక్‌గా ఒకటి క్రియేట్ అయిపోతుందన్నమాట. క్రియేట్ అయిపోతుంది. ఓకే. ఓకే. చేంజ్ అవ్వకుండా ఒకసారి స్టాప్ చేసి స్టాప్ చేసినా ఓకే. మన నాట్ గేట్‌వే ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అది బై డిఫాల్ట్ అడుగుతుందన్నమాట. ఓకే. ఓకే. దాని ఎక్కడంటే మనం ఎక్కడికెళ్ళాలి, కమ్యూనికేషన్ ఏ విధంగా ఏర్పరచాలంటే త్రూ రౌటింగ్ టేబుల్ ద్వారా మన కమ్యూనికేషన్ అనేది ఏర్పరచాలన్నమాట. ఓకే. ఇక్కడ మన క్యాలెండర్ ఉంది కదా! ఓకే. రౌట్స్‌లోకి వెళ్ళి ఎడిట్ అని చెప్పి ఇదేనా? ఇది పబ్లిక్ నుంచి కదా 16 10.10.0.0.16 ఇది పబ్లిక్ ఒక సబ్‌నెట్‌కి కనెక్ట్ అవుతుంది కాబట్టి పర్లేదు ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనది. ఓకే. 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 సో నాట్ గేట్‌వే అన్నమాట ఇది. బ్రో ఇక్కడ సేమ్ ఉన్నాయి కదా డెస్టినేషన్ మనం ఏది ఇక్కడ డెస్టినేషన్ పైన డెస్టినేషన్ 10.0.0.16 ఉంది కదా. ఇది మొత్తం వీపీసీ సంబంధించినది. ఇదేంటంటే మనకి ప్రైవేట్ సబ్‌నెట్ ఇది కూడా ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే. ఓకే. అది కూడా ఇచ్చుకోవచ్చా? ఇక్కడ ఇది ఉంది కదా! ఓకే. పబ్లిక్ సర్వర్ ఇవ్వాలి మనం. #32 అని చెప్పి ఇచ్చుకుంటే ఏదో ఇష్యూ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ ఆటోమేటిక్ బ్రో. ఇవన్నీ ఆటోమేట్ చేసేస్తారు. ఇప్పుడు మీరు చేసేవన్నీ ఇప్పుడు మనం ఏదైతే మాన్యువల్‌గా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నామో ఇవన్నీ ఆటోమేషన్ ద్వారా ఎట్లా చేస్తామంటే మనం టెరాఫార్మ్ ద్వారా గాని, క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా గాని చేయాలన్నమాట ఇది. మాక్సిమం టెరాఫార్మే వాడుతుంది చాలా మంది. క్లౌడ్ ఫార్మేషన్ అంటే మన AWSకి సంబంధించిన పర్టిక్యులర్ సర్వీసెస్ మాత్రమే రన్ చేస్తుంది. టెరాఫార్మ్ ఏంటంటే నీకు మల్టిపుల్ సర్వీసెస్, నీకు మల్టిపుల్ క్లౌడ్స్‌ని మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట టెరాఫార్మ్ ద్వారా. ఇప్పుడు ఈ మాన్యువల్‌గా ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో చూడండి 2 వీపీసీస్ చేయడానికి ఎంత టైం పట్టింది.
అవును 2 VPCలు క్రియేట్ చేసి ఆ 2 VPCలో కమ్యూనికేట్ అవ్వడానికి ఆ! ఇదంతా టైం అన్నమాట మనకి. అవునవును. ఇప్పుడు నాకు ఫస్ట్ కాబట్టి ఇది కంపల్సరీ తెలియాల్సిందే. ఎందుకంటే ఎలా జరుగుతది ఏంటి అనేది. ఆ! మీకు ఇదంతా ఈ స్ట్రక్చర్ అంతా మీకు ఒక బాగా వచ్చిందనుకో మైండ్‌లో వచ్చిందనుకోండి. అప్పుడేందంటే మీరు ఆటోమేషన్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుందన్నమాట. ఓకే. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మాన్యువల్‌గా ఇట్లా ఉంటుంది. మనం ఈ ఆటోమేషన్‌లో ఇలా చేస్తామని చెప్పి త్రూ స్క్రిప్టింగ్ ద్వారా మనం చేసుకోవచ్చన్నమాట ఈజీగా. ఓకే. ఇక్కడ చూసారే కదా! కనెక్ట్ అవ్వట్లేదు ఇది. అవును బ్రో. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదంటే మనం ఇంటర్నెట్ గేట్‌వే ఇవ్వలేదన్నమాట. నాట్ గేట్‌వే ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ నాట్ అని చెప్పి ఉందా ఇక్కడ? అవును బ్రో. ఇది త్రూ నాట్ గేట్‌వే. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది వీపీసీ. వీపీసీ లోపు సబ్‌నెట్స్ లోపల ఈ సర్వర్. అవును బ్రో. ఇది ఇది అనుకుంటే మన పబ్లిక్ ఇది క్యాలెండర్ పబ్లిక్ అనుకుంటే ఈ త్రూ పబ్లిక్ నుంచి సేమ్ సెటప్ ప్రైవేట్‌కి కనెక్ట్ అవ్వాలి. పబ్లిక్ ఓకే. సో ఫ్రమ్ VPC టు VPC. మారుతి కదా? ఓకే. ఇది 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 నాట్ గేట్‌వే కదా! నాట్ వెయిట్ అవునవును. ఇక్కడ త్రూ ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? త్రూ SSH ద్వారా కనెక్ట్ అవుతుందన్నమాట ఇది ఎప్పుడైనా సరే. SSH కమ్యూనికేషన్ ద్వారా కనెక్ట్ అవుతుందన్నమాట. ఒక VPC నుంచి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి త్రూ నాట్ గేట్‌వే ద్వారా అన్నమాట అది. ఓకే. ఇప్పుడు మనం కీజ్ అని చెప్పి ఒక ఐడి ఉంటుంది. అది పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తుంది అది. కాఫీ ఐడి దేనికి చేయాలంటే మనకి ఈ రూట్‌కి కాపీ చేయాలన్నమాట ఇవి. ఓకే. ఈ ఐపీకి కాపీ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ రూట్ అడ్రస్ అని చెప్పి దానికి సంబంధించిన ఐపీ ఇవ్వాలి ఇక్కడ. ఓకే. 54 అనేది ఉంది కదా? ఇది ప్రైవేట్ సర్వర్ ఇదే కదా? అని చెప్పి కొట్టామంటే మనకి ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏంటి 00152 ఉంది కదా? ఇప్పుడు పబ్లిక్ ఐపీ యాడ్ అయిపోతుంది. SSH ఉబుంటు కదా ఇది? ఉబుంటు డేటా అని చెప్పి మనకి ఏ ఐపీ ఇది ఈ ఐపీకి కనెక్ట్ అవ్వాలి. ఓకే. కుడ్ నాట్ ప్లీజ్ హోస్ట్ నేమ్. ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ పాస్వర్డ్ అథెంటికేషన్ వస్తుంది కదా, అక్కడ మనకు హోస్ట్ నేమ్స్ సంబంధించిన కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే. అది పాస్వర్డ్ అథెంటికేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే. బ్రో ఇది వేరే ఎడిటర్ లాగా ఇది నానో అనేది ఇంకో ఎడిటరా లేకపోతే ఎడిటరే. నానో అనేది ఎడిటరే. ఎడిటర్ ఓకే. పాస్వర్డ్ అథెంటికేషన్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. ఓకే. ఎస్ అని చెప్పి ఇస్తే మనకి అక్కడ ప్రతిసారి మాన్యువల్‌గా ఎస్ అని చెప్పి టైప్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే. ఇది మళ్ళీ ఇది దేని ద్వారా కనెక్ట్ అవుతుందంటే త్రూ మనకి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి ఇంటర్నల్‌గా అవుతుంది కాబట్టి అక్కడ పెమ్ ఫైల్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి ఇక్కడ. ఓకే. దీనికి సంబంధించిన పెమ్ ఫైల్ మనం కాపీ చేద్దాం దీంట్లోకి.
ఇది టెస్టింగ్ కదా. ఆహా. ఓకే, కాపీ చేసి ఓకే కంట్రోల్ ఓ అని చెప్పి కొడితే మీకు సేవ్ అవుతుంది. కంట్రోల్ ఎక్స్ అని చెప్పి కొడితే మీకు ఎగ్జిట్ అయిపోతుంది అన్నమాట, బయటకు వచ్చేస్తుంది. ఓకే ఆ ఫైల్ మనం చూడాలనుకుంటే క్యాట్ అని చెప్పి టెస్టింగ్ డాట్ ఫైల్. ఓకే ఓకే డేటాని రిజల్ట్ చూడడానికి క్యాట్ కమాండ్ వెళ్ళండి. క్యాట్ కమాండ్. ఇప్పుడు దాన్ని కమ్యూనికేట్ అవ్వాలంటే SSH-i ఆ పెమ్ ఫైల్ ఇవ్వాలి, pem.ecl అని చెప్పి. దాని తర్వాత ఏ ఏ యూజర్ నుంచి లాగిన్ అవుతున్నాను, ubuntu పర్టికులర్ ఐపీ అడ్రస్ అన్నమాట మనకి. ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ 10.0.1.26. ఇది కనెక్ట్ అవ్వట్లేదు, ఇది మనది. ఇది ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. అంటే బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి ఛాయిస్ లేదు నీకు. త్రూ SSS ద్వారా కనెక్ట్ అవుతున్నాను నేను ఇక్కడ. అవునవును బ్రో. ఇది SSS ద్వారా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. త్రూ పబ్లిక్ నుంచి ప్రైవేట్. అంటే ఇది 152 పబ్లిక్ సర్వర్ అనుకుంటే ఇది 1.226 ప్రైవేట్ కాబట్టి ఇలా కనెక్ట్ అవ్వాలి. వార్నింగ్ అన్ప్రొటెక్టెడ్ ప్రైవేట్ కీ అంటే మనకి ఏంటంటే దానికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట లైనక్స్ లో. అది ఎల్ఎల్ అని చెప్పి కొడితే దానికి సంబంధించిన డైరెక్టరీకి సంబంధించిన పర్మిషన్స్ ఏమేమైతే ఉన్నావో, ఫైల్ సంబంధించిన పర్మిషన్స్ మనకి అవన్నీ చూపిస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు రీడ్ రైట్ అని చెప్పి పర్మిషన్ ఉంది. ఇది ఎవరికి ఉందంటే యూజర్కి అనమాట, అంటే రూట్కి ఉంది. ఇదేంటంటే గ్రూప్, ఈ 3. ఇదేంటంటే యూజర్స్ అంటే అదర్స్ అనమాట. వీళ్ళకి యాక్సెస్ ఉంది, ఈ పెమ్ ఫైల్ చూడగలుగుతున్నారు వీళ్ళు, అంటే రీడ్ చేయగలుగుతున్నారు. రీడ్ ఈ గ్రూపు, దాని తర్వాత అన్నోన్ యూజర్స్ ఈ పెమ్ ఫైల్ని చూడగలుగుతున్నారు అనమాట వాళ్ళు. అందుకని చెప్పి అన్నోన్ ప్రొటెక్టెడ్ కీస్ అని చెప్పి మనకి ఆ వార్నింగ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఈ పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలంటే chmod అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఫైల్ పర్మిషన్ అంటే మనకి 4 ఇక్కడ 4 అని చెప్పి ఇక్కడ మీకు తెలుసా మీకు 4 ఒకటి, 2 ఒకటి, 1 ఒకటి. ఇదేంటంటే రీడ్ పర్మిషన్, ఇది రైట్ పర్మిషన్, ఇది ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఇప్పుడు మనకి 400 వచ్చామనుకోండి, ఈ ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 3కి ఇది రూట్కి సంబంధించింది అనమాట. ఇదంతా ఈ 4 అనేది ఈ రూట్కి సంబంధించింది. ఇది ఇది దాని తర్వాత ఇంకా మిగతా 2 ఉండేటివి దానికి గ్రూప్స్ కి సంబంధించినవి. గ్రూప్ ఒకటి, అది అదర్స్ ఒకటి. అదర్స్ ఒకటి అన్నమాట. దీనికి పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలంటే మనం chmod అని చెప్పి 400 ఇలా ఇవ్వాలన్నమాట. ఆల్ పర్మిషన్ అంటే 777 రాసేస్తాం బ్రో. ఆల్ 777 రాసేస్తాం. లేకపోతే +x అన్న రాసేస్తే సరిపోతుందా? ఒక్క నిమిషం, దీనికి కొంచెం క్లియర్ గా చెప్తాను నీకు, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము. అవును. రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఇదేంటంటే యూజర్ అన్నమాట. రీడ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఉంటే ఇదేంటంటే గ్రూప్ అన్నమాట. రీడ్ ఈ మధ్యలో డాష్ ఉంది కదా, మధ్యలో డాష్ అంటే నీకు ఏ పర్మిషన్స్ లేదని చెప్పి అర్థం అనమాట. అది ఇది అదర్స్. నేను రూట్ కి పర్మిషన్ ఇవ్వాలనుకోండి, 7 అని చెప్పాను అనుకోండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు 4 అంటే రీడ్, దాని తర్వాత 2 అంటే మనకి రైట్ పర్మిషన్, 1 అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఓకే, ఇప్పుడు రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ ఈ 3 కలిపితే 7 అవుతుంది మనకి. 4 to 6 + 1 7. ఇది ఒక డైరెక్టరీకి పర్మిషన్ అనమాట. ఇది యూజర్ కి 7 ఇచ్చుకుంటే మనకి ఈ 3 వర్తిస్తాయి. అక్కడ
ఒకవేళ అలా కాకుండా మనకి ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇచ్చుకోవాలనుకోండి. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తామంటే 4 ఒకటి 4 ఒకటేసి 4 ఒకటి మాత్రమే ఇచ్చేస్తాం. ఓకే. అలాగే మనకి అదర్స్‌కి కూడా రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇవ్వాలనుకోండి. ఓకే. 4 ఒకటి మాత్రమే ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే. అప్పుడు మనకి టోటల్‌గా కమాండ్ ఏమవుతుందంటే మోడ్ మోడ్ 744 అవుతుందన్నమాట. 744 అక్కడ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఏ ఫైల్ అయితే ఆ ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్. అలాంటప్పుడు మనకి ఆ పర్మిషన్ ఏ విధంగా వస్తుందంటే యూజర్‌కి ఈ పర్మిషన్ అప్లై అవుతుంది. ఓకే. గ్రూప్‌కి రీడ్ ఓన్లీ పర్మిషన్ ఉంటుంది. రీడ్ ఓన్లీ పర్మిషన్ ఉంటుంది. రైట్‌కి రీడ్ ఓన్లీ పర్మిషన్, అదర్స్‌కి రీడ్ ఓన్లీ పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 5 అని చెప్పిస్తే రైట్ పర్మిషన్ ఒకటి, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఒకటి. ఎలా వచ్చిందంటే ఈ రీడ్ పర్మిషన్ ఒకటి, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఒకటి. రీడ్ అంటే 4. 4 ఎగ్జిక్యూషన్ అంటే 1. 4 + 1 5. అవును. ఇలా వచ్చిందన్నమాట. పర్మిషన్స్ ఇలా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను యూజర్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇస్తాను. గ్రూప్‌కి 0 అంటే ఏ పర్మిషన్స్ లేవన్నమాట. నథింగ్ పర్మిషన్స్. ఓకే. 0 అంటే నో పర్మిషన్. ఓకే. నో పర్మిషన్స్ అన్నమాట. ఓకే. నో పర్మిషన్ అంటే 0 అంటే. ఓకే. దీనికి కూడా నేను 0 వచ్చి చేస్తాను. ఓకే. అప్పుడు మనకి కమాండ్ ఏమవుతుందంటే 400. ఓకే. 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 అప్పుడు యూజర్‌కి రీడ్ పర్మిషన్ ఉంటుంది. మిగతా ఎవరికి ఇంకా పర్మిషన్ ఉండదన్నమాట ఇంకా. అవును. అవును బ్రో. ఓకే. ఇప్పుడు మనకి ఈ పర్మిషన్ అవ్వాలన్నమాట. మోడ్ అని చెప్పి ఆ ఫైల్ నేమ్ testing.pem అని చెప్పి ఒక ఫైల్ నేమ్ మనకి ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్మిషన్స్ చెక్ చేసుకున్నాం. ఏ విధంగా అప్లై అయినాయని. చూసారా మనకి రూట్‌కి మాత్రమే రీడ్ పర్మిషన్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకి అసలు ఇంకా పర్మిషన్స్ ఏమీ లేవు. అంటే ఈ పెమ్ ఫైల్‌ని చూడడానికి అవకాశం లేదన్నమాట ఎవరు ఇంకా. యూజర్ కూడా మనకి ఓన్లీ రీడ్ చేయగలుగుతాడు. అవును బ్రో. ఓకే. దాని తర్వాత మనం ఈ కమ్యూనికేట్ అవుతాం. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి త్రూ ఎస్ఎస్ఎస్ ద్వారా ఎలా కమ్యూనికేట్ ఇంటరాక్టివ్ అన్నమాట. ఐ అంటే testing.pem అంటే ఏ ఫైల్ ద్వారా మనం ఈ కనెక్ట్ అవ్వాలంటే త్రూ పెమ్ ద్వారా కనెక్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు. ఆ యూజర్ మనకి ఉబుంటు యూజర్ కాబట్టి ఉబుంటు యూజర్ అక్కడ మెన్షన్ చేస్తాం. ఏ వెబ్‌సైట్ అదే పర్టిక్యులర్ యూజర్ మన EC2 అయితే లైనక్స్ వస్తుంది. రెడ్ హ్యాట్ గా లైనక్స్ గానీ, లేకుంటే ఇదైతే సెంట్రోస్ ఇది ఉబుంటు కాబట్టి ఉబుంటు ఇచ్చేసాం మనం. ఓకే. కనెక్ట్ అయిపోయిందా మనకి? చూడండి ఇక్కడ ఐపీ అడ్రస్ చూసుకున్నట్లయితే మనకి పైన 152 ఉంది ఇక్కడ. అవును బ్రో. ఫస్ట్ 152 ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏమో మనకి 0.1.226 ఉంది. అవును బ్రో. అంటే మనం ఇంటర్నల్ గా పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి లాగిన్ అయిపోయాం. అవును బ్రో. కానీ ఇక్కడ మనం బయట నుంచి యాక్సెస్ చేస్తే మాత్రం ప్రైవేట్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇవన్నీ లోడ్ చేసి ఇలా పెట్టుకుంటే కూడా మనకి అవ్వట్లేదు అనమాట. అవును బ్రో. ఎందుకంటే మనం త్రూ ఓన్లీ ఇంటర్నల్ గా కనెక్ట్ మాత్రమే అవ్వాలన్నమాట. బయట నుంచి కానీ లేకుంటే అసలు త్రూ ఎస్ఎస్ఎస్ ద్వారా కూడా దీన్ని ఎవరు కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా ఫైల్స్ మనకి ఏది కావాలంటే అది ఇంకా ఇంటర్నల్ గా మీకు అప్లికేషన్ కానీ లేకుంటే డేటాబేస్ సర్వర్ కానీ అనుకుంటే మనకి ఇది దేనికి సంబంధించినట్టు దానికి ఫైల్స్ పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకే. దీంట్లో డేటా పెట్టుకొని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలంటే మనకి ఎగ్జిట్ లేకుంటే కంట్రోల్ డి కొట్టినా కూడా అయిపోతుంది. ఎగ్జిట్. దాని తర్వాత లాగౌట్. ఓకే. మనం ఇప్పుడు 26 నుంచి మళ్ళీ 152 వచ్చేసాం అనమాట. అంటే పబ్లిక్ లోకి వచ్చేసాం ఇప్పుడు. ఓకే. ఇది అనమాట. ఇది ఒక నాట్ గేట్ల ద్వారా పబ్లిక్ నుంచి ప్రైవేట్కి ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పి ఇలా ఈ త్రూ ఈ నాట్ గేట్స్ ద్వారా ఇలా కనెక్ట్ అవుతాం మనం. ఓకేనా? ఇది పర్లేదు అర్థమైందంటారా? నాకు అర్థమైంది బ్రో. ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తున్నాను కాబట్టి మీరు చెప్పిన అంటే ప్రాక్టికల్ గా చూపించారు కాబట్టి నాకు అర్థమైంది. ఎలా క్రియేట్ చేసి ఎలా రెండు సర్వర్లు సేమింగ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఈ రౌటింగ్ టేబుల్స్, ఇది మన సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఈ
ట్రాన్సిట్ గేట్‌వే అని చెప్పి ఇక్కడ కూడా ఒకటుంది. ఈ ట్రాన్సిట్ గేట్‌వే ఏంటంటే ఇప్పుడు పీరింగ్ కనెక్షన్ అనేది వన్ టు వన్ కమ్యూనికేషన్ కదా! ఈ ఆ! ఈ ట్రాన్సిట్ గేట్‌వే అనేది మీకు మల్టిపుల్ వీపీసీస్‌ని కనెక్ట్ అవుతుందన్నమాట ఇది. మల్టిపుల్ వీపీసీ. అచ్చా! హ్మ్. ట్రాన్సిట్ గేట్‌వే ఎలా ఉంటదో చూద్దాం ఒకసారి. ఇది ఆర్కిటెక్చర్ అన్నమాట దానికి సంబంధించింది. ఇది ట్రాన్సిట్ గేట్‌వే అనుకుంటే ఇది అచ్చా! ఒక వీపీసీ, ఇదొక వీపీసీ. ఓకే. వీపీసీ అని కాదు వీపీఎన్ ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇవన్నీ ఓకే. ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్‌గా ఒక ట్రాన్సిట్ గేట్‌వే ఉంటుంది. దానికి కమ్యూనికేట్ అవుతాయన్నమాట ప్రతీది. ఓకే. హ్మ్. దానికోసం అని చెప్పి ఈ ట్రాన్సిట్ గేట్‌వే వాడతామన్నమాట. ఓకే. మల్టిపుల్ వీపీసీస్‌ని కనెక్ట్ అవ్వడానికి మల్టిపుల్ వీపీసీస్ కనెక్ట్ అవ్వడానికి ఈ ట్రాన్సిట్ గేట్‌వే ట్రాన్సిట్ వాడతారన్నమాట. గేట్‌వే వాడతారు. అచ్చా! సింగిల్ టు సింగిల్ అయితే పీరింగ్ వాడితే సరిపోతుంది. మా సైడ్ టు సైడ్ మనకి వన్ టు వన్ కమ్యూనికేషన్ అయితే పీరింగ్ అనేది వాడదామన్నమాట. పీరింగ్ అని. అచ్చా! మల్టిపుల్ అయితే మల్టిపుల్ అయితే ట్రాన్సిట్ గేట్‌వే వాడదాం. ట్రాన్సిట్ గేట్‌వే వాడతారు. హ్మ్. ఓకే. 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 మరింకా తర్వాత చూద్దామా మళ్ళీ వేరే ఇంకా? ఆ! ఓకే బ్రో. చాలా హెవీ టైమ్ తీసుకున్నాం ఈరోజు. ఆ! నెక్స్ట్ ఏంటంటే మీకు ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పాలా? లేకుంటే ఇంకా గిట్‌కి సంబంధించిన కమాండ్స్ ఏదైనా చెప్పాలా? మీరు ఏడబ్ల్యూసీ గురించి చెప్తాను. ప్లస్ గిఫ్ట్ మధ్య మధ్యలో వస్తా ఉంటది కదా బ్రో! అలా చెప్పండి. ఓకే. ఓకే. అది త్రూ అంటే కమాండ్స్ సేమ్. పర్టిక్యులర్‌గా కాకుండా సెపరేట్‌గా కాకుండా గిఫ్ట్ సెపరేట్‌గా కాకుండా హ్మ్. హ్మ్. ఇది హ్మ్. హ్మ్. ఇది ఇప్పుడు మీ ఏడబ్ల్యూసీ స్టార్ట్ చేస్తే దీన్ని కంటిన్యూ చేయండి. నేను కూడా ప్యారలల్‌గా ఇప్పుడు వీపీసీ ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పారు కదా! ఇవి ఆ! నేను ప్రాక్టీస్ చేసుకొని ఒక ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ టాపిక్స్ నేను ఒకసారి ఏంటి వాట్ ఈస్ వాట్ తెలుసుకుంటాను. మీరు చెప్తా ఉంటే దానికి నాకు ఇంకా ఈజీగా అవుతుంది. మీకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఇప్పుడు చూడండి ఇంత హ్మ్. కాన్సెప్ట్‌లో ఈ టైంలో కవర్ చేశారంటే ఓకే. కొద్దిగా తెలుసు కాబట్టి కొద్దిగా ఆ! చేయగలిగాను. లేకపోతే ఈజీగా అయిపోతుంది మీకు చేయడానికి కూడా తొందరగా అయిపోతుందన్నమాట. అవును. నేనిప్పుడు నెక్స్ట్ నాకు ఏది కొంచెం ఒక చూసుంటా అంటే జస్ట్ ఒక ఏ టాపిక్స్ చూడమంటారో ఆ టాపిక్స్